సభకు నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన సినిమా పెద్దలందరికీ నమస్కారం. మా మీడియా మిత్రులకి, పాత్రికేయులకి కూడా నమస్కారం. చాలా విషయాలు చెప్పాలి, చాలా మాట్లాడాలి. ఎందుకంటే నా మొదటి సినిమా, నా లైఫ్లో మొదటి ఈవెంట్. అయితే ముందుగా రూట్స్ నుంచి మొదలు పెట్టాలి. మా గ్రాండ్ ఫాదర్ శ్రీ దుగ్గిరాల సోమేశ్వరరావు గారు తెలుగు నాటక రంగంలో ఒక దిగ్గజం అండి. ఆయన ఎన్నో అవార్డ్స్, ఎన్నో నంది అవార్డ్స్, ఎన్టీఆర్ స్టేట్ అవార్డ్స్ తీసుకున్నారు. ఆయన ఇవాళ మన మధ్య లేరు. ఈ సినిమా మేకింగ్ అప్పుడే కాలం చేశారు. ఆయన కనుక ఇవాళ ఉండుంటే చాలా గర్వంగా ఫీల్ అయ్యేవారు. సో నా తరఫు నుంచి ఈ సినిమా కానీ, ఈ పర్ఫార్మెన్స్ కానీ తాతగారు మీకే అంకితం. నెక్స్ట్, మా పేరెంట్స్, ముఖ్యంగా మా నాన్నగారు డాక్టర్ డిజిపి శాస్త్రి, ఒక ఫేమస్ డర్మటాలజిస్ట్ అండి. ఆయన ఎప్పుడు మెడికల్ ప్రొఫెషన్ని, డాక్టర్ అనే ఒక వృత్తిని సేవా దృక్పథంలోనే చూశారు, కమర్షియల్గా ఎప్పుడు చూడలేదు. నేను చిన్నప్పుడు ఎప్పుడు అనుకుంటుండేవాడిని, మా నాన్న కూడా కమర్షియల్గా ఉంటే నేను రిచ్ కిడ్ అయిపోయేవాడిని, నేను కూడా జూబ్లీస్లో ఉండేవాడిని, నాకంతా ఈజీ లైఫ్ ఉండేదని. కానీ నాన్న, ఒక్కసారి సభాముఖంగా నీకు చెప్పేది ఏంటంటే, నువ్వు ఏ దారి ఎంచుకున్నావు అదే కరెక్టు. నువ్వు చాలామందికి చేసిన సేవ వల్ల, చేస్తున్న సేవ వల్లే నాకు ఇవాళ ఇంత పెద్ద అవకాశం వచ్చింది. థ్యాంక్స్ డాడ్, యు ఆర్ ఆల్వేస్ మై సూపర్ హీరో, ఆల్వేస్. అండ్ థ్యాంక్ యూ మామ్. ఇకపోతే నా ఫ్రెండ్స్ కళ్యాణ్ చక్రవర్తి, శ్రవణ్ కమటాల, బంటి, నితిన్ వర్మ, మంగల్, ఇంకా చాలామంది, అభినయ్, ఇంకా చాలామంది గత 12 ఏళ్ళుగా ప్రతి క్షణం నన్ను సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. అలాంటి ఫ్రెండ్స్ ఉండడం నిజంగా నా అదృష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నా ఆల్మా మ్యాటర్కి కూడా ఇక్కడ థ్యాంక్స్ చెప్పుకోవాలండి. బిట్స్ పిలాని, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ నాకు ఒక ఐడెంటిటీ ఉందంటే, నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉందంటే, ఒక పర్సనాలిటీ ఉందంటే అది కేవలం ఆ కాలేజ్ వల్లే. థ్యాంక్ యూ బిట్స్ పిలాని, థ్యాంక్ యూ ఆల్ ద బిట్సియన్స్. అండ్ ఫైనలీ ఒక్క ముఖ్య చెప్తాను, సూపర్ స్టార్ మహేష్ బాబు, మహేష్ అన్న, యు ఆర్ ఆల్వేస్ మై ఇన్స్పిరేషన్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ ఎగ్జిస్టింగ్.